వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. బుధవారం మల్దకల్ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం మరియు జూనియర్ కళాశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని తరగతి గదులు, వంటగది, భోజనం, నాణ్యత పరిష్కారాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన విద్య అందించడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి విద్యార్థి 100% హాజరు ఉండేలా చూడాలని అన్నారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉండేందుకు మెనూ ప్రకారం ప్రతిరోజు పౌష్టికాహారం ఇవ్వాలని, ఆహార పదార్థాలు నాణ్యంగా ఉండేలా చూడాలన్నారు. వంట కోసం తాజా కూరగాయలు, నాణ్యత గల సరుకులు మాత్రమే వినియోగించాలన్నారు. వంటశాల ప్రదేశం, వంట పాత్రలు ఎప్పుడూ శుభ్రంగా ఉండాలని చూడాలని సూచించారు. విద్యార్థుల హాజరును సాంకేతికంగా పర్యవేక్షించేందుకు ఫేషియల్ రికగ్నైజింగ్ వ్యవస్థను నిత్యం వినియోగించాలని అన్నారు. పాఠశాల పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని అన్నారు. స్పెషల్ ఆఫీసర్ ప్రతి 15 రోజులు పాఠశాల నిర్వహణ తనిఖీ చేసి రిమార్కులు అందిస్తున్నారని అధికారులు కలెక్టర్కు తెలిపారు. 10వ తరగతి చదువుతున్న అనాథ విద్యార్థినితో ప్రత్యేకంగా మాట్లాడి హాస్టల్లో అన్ని వసతులు, సౌకర్యాలు అందిస్తున్నట్టు పేర్కొని కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ విజయ, లక్ష్మి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ అమ్మాయి ఇప్పుడు కొత్తగా వచ్చింది 10th 45 మెంబర్స్కి. ఈ అమ్మాయి యాడ్ అయిందంటే 46 అయ్యారు. ఓల్డ్ స్టూడెంట్స్ 45 సార్ మన దగ్గర. స్పెషల్ క్లాస్ ఉంది అయిపోయింది సార్, అయిపోయింది. ఇప్పుడు స్నాక్స్ ఉన్న వాళ్ళంతా 6th స్టాండర్డ్ నుంచి ఇప్పుడు ఉన్న వాళ్ళ ఒక కొత్త ఆమె తప్ప మిగతా వాళ్ళందరూ 6th నుంచి అంటే మధ్యలో నాగర్గోటిలో మనకు 8 వరకు ఉంది సార్. యూపీఎస్ 9th కూడా చాలా మంది జాయిన్ అయ్యారు.